సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సార్ నమస్తే. నమస్తే సార్. రేడియేషన్ లీక్ కాకుండా ఉంటే ఏం జరుగుండేది? మన టార్గెట్ ఏంటి? మీ యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ ఏం జరుగుండేది? ఎన్ని రోజుల పాటు ఈ యుద్ధం కొనసాగుండేది? పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో చావు దెబ్బ ఎలా తీసుండేవాళ్ళు? ఒకవేళ న్యూక్లియర్ లీక్ అవ్వలేదు అనుకోండి సార్, ఖచ్చితంగా పిఓకే మీద ఫుల్ ఫ్లెజ్డ్ మిలిటరీ క్యాంపెయిన్ జరిగేది. మనం పిఓకేని స్వాధీనం చేసుకునే వాళ్ళము, అటు బలూచిస్తాన్ వేరైపోయేది, పాకిస్తాన్ మళ్ళీ రెండు ముక్కలుగా అయ్యేది. గుణపాఠం: నా వైపు వేలెత్తి చూస్తే వేలు విరిచేస్తాను, నా వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు బీకేస్తాను. ఈ గుణపాఠం మనం ఖచ్చితంగా పాకిస్తాన్కి చెప్పేవాళ్ళం సార్. పిఓకే మనకు వచ్చేసేది, అటు బలూచిస్తాన్ పోయేది. ఎన్ని రోజులు? మహా అయితే ఒక 2 నెలలు, మహా అయితే 2 నెలలు. పిఓకే తీసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు సార్. పిఓకే క్యాంపెయిన్ వుడ్ బి 3 వీక్స్ 4 వీక్స్ క్యాంపెయిన్. ఆ కన్సాలిడేషన్ ప్రాసెస్ 2-3 మంత్స్ తీసుకుంటుంది. ఎందుకంటే అక్కడ ఎవరు టెర్రరిస్ట్ ఉండిపోయాడు, ఎవడు సివిలియన్, ఎవరు మన తరపున ఉన్నాడు, ఎవరు వాళ్ళ తరపున ఉన్నాడు, ఈ కన్సాలిడేషన్ ప్రాసెస్ అంటాం సార్. దీన్ని ఈ మాపింగ్ అప్ అంటారు, దీన్ని టెక్నికల్ మిలిటరీ లాంగ్వేజ్లో మాపింగ్ అప్ అంటారు. ఈ మాపింగ్ అప్ వుడ్ హ్యావ్ టేకన్ 3-4 మంత్స్ టైం. మిలిటరీ క్యాంపెయిన్ 3 వారాలు కూడా పాకిస్తాన్ చాలేదు సార్. ఎందుకు అంటున్నానంటే సార్, ఇప్పుడు చండీగఢ్లో మాకు వాలంటీర్స్ కావాలి అని చెప్పి గవర్నమెంట్ ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసింది సార్. వేలల్లో లక్షల్లో యూత్ వచ్చారు సార్. పాకిస్తాను యుద్ధ భూమి వదిలేసి పారిపోయే సైన్యం. నాకు సివిలియన్ ఒరే అవసరం ఉంది నాన్న అంటే తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నేను వస్తాను అని చెప్పే నా దేశం సార్. సో పాకిస్తాన్ ఆర్మీ మనం ఫుల్ ఫ్లెజ్డ్ ఇంటెన్స్ అటాక్ చేయంగానే వాళ్ళు పారిపోతారు సార్. టాప్ లీడర్షిప్ పారిపోతుంది, కింద వాడు పోరాడతాడు, టాప్ లీడర్షిప్ పారిపోతుంది. ఎందుకు పారిపోతుందంటే వీళ్ళు బాగా డబ్బులు సంపాదించుకున్నారు సార్. పెట్రోల్ పంపులు నడుపుతున్నారు, కమర్షియల్ కాంప్లెక్సెస్ నడుపుతున్నారు, రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నారు, డైపర్లు తయారు చేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇలా ఇవన్నీ ఏదో పనులు పాకిస్తాన్ ఆర్మీ చేస్తుంది సార్. టాప్ లీడర్షిప్, కింద వాళ్ళకి అంతగా పెద్దగా ఏం లాభాలు అందట్లేదు. అయితే ఈ టాప్ లీడర్షిప్, నా దగ్గర డబ్బు ఉంది, నా పిల్లలు అమెరికా, లండన్, కెనడాలో ఉన్నారు, నేను ఎందుకు కావాలి ఇక్కడ? వాడు పారిపోతాడు. ఆ లీడర్షిప్ పారిపోయిన వెంటనే కింద వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, వాళ్ళు సరెండర్ చేసేస్తారు. ఇదే కదా జరిగింది బంగ్లాదేశ్లో. 93,000 మంది సరెండర్ ఎందుకు చేశారనుకుంటున్నారు? టాప్ లీడర్షిప్ పారిపోయింది. వీళ్ళు స్పెషల్ ప్లేన్లు తెప్పించుకొని పారిపోయారు సార్. స్పెషల్ ప్లేన్లు తెప్పించుకొని పారిపోయారు వీళ్ళు. అండ్ బికాజ్ మనం ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసామని చెప్పేసి వేరే దేశాలకు పారిపోయారు. సో వీళ్ళు పోరాడే సైన్యం కాదు సార్, వీళ్ళు పారిపోయే సైన్యం. కాబట్టి ఖచ్చితంగా పిఓకే మనకి ఈజీగా వచ్చేసేది, అటు బలూచిస్తాన్ వేరైపోయింది. ఇంకొక అనుమానం కూడా కలుగుతుంది సార్. ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూక్లియర్ కంట్రోలింగ్ అథారిటీ కూడా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఎక్కడా కూడా పాకిస్తాన్లో కిరాణా హిల్స్లో రేడియేషన్ లీక్ కాలేదు అని ఇచ్చింది. అంటే ఇప్పుడు ఇండియా పైచేయి సాధించబోతుంది, పాకిస్తాన్ పూర్తి స్థాయిలో క్యాప్చర్ చేస్తుందని అమెరికా పాకిస్తాన్ ఆడినటువంటి గేమ్ ఇదొక యాక్టింగ్ డ్రామా అనుకోవచ్చా? అంటే ఇది వితౌట్ ఎనీ ఫ్యాక్ట్స్ కాబట్టి దీన్ని స్పష్టంగా చెప్పడానికి అయితే లేదు. బట్ ఖచ్చితంగా సమ్ ఇన్ఫర్మేషన్ వుడ్ హ్యావ్ బీన్ షేర్డ్ విత్ ఇండియా, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు న్యూక్లియర్ లీక్. ఓకే. అంటే వితౌట్ ప్రాపర్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మనం కూడా ఆగే వాళ్ళం కాదు అని అయితే నాకు కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే మనం యాక్సెప్ట్ చేసి ఉంటాము అని నా అభిప్రాయం సార్. అంటే గ్రౌండ్లో ఏం జరిగిందో నాకు తెలియదు కాబట్టి, బట్ ఖచ్చితంగా మనం ఆ ఇన్పుట్స్ తీసుకున్న తర్వాతనే సరేలేండి అని చెప్పి ఆగుంటాము అని నా అనుమానం. అలాగే ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్గా మార్నింగ్ మనకు సంబంధించినటువంటి ఎయిర్ చీఫ్స్ అంతా కూడా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు వాళ్ళ ఫేస్లో చాలా గంభీరత్వం కనిపించింది, ఒక విజయం సాధించబోతున్నాం అనేటువంటి ఆ ధైర్యం కనిపించింది. కానీ ఈవినింగ్కి వచ్చేసరికి సీజ్ ఫైర్ విషయంలో మాట్లాడేటప్పుడు అందరూ కూడా నీరసపడిపోయారు. సో ఇదే పరిస్థితి మన బార్డర్లో డైరెక్ట్గా పాకిస్తాన్తో అటాక్ చేసేటువంటి ఆ సోల్జర్స్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళ ఎమోషన్ ఎలా ఉంటుంది అందరికీ సార్? ఎందుకంటే సార్ ఇండియా పిఓకే ఈజ్ అన్ అన్ఫినిష్డ్ అజెండాలా భావిస్తుంది సార్. అంటే నేను చెయ్యాల్సిన న్యాయం నా దేశానికి ఇంకా చెయ్యలేదు అనే ఒక భావన ప్రతి సోల్జర్లో ఉంది సార్. సో ఒక మంచి అవకాశం చేతులు దాకా వచ్చి రిటర్న్ వెళ్ళిపోయేసరికి ఇంకందరూ మళ్ళీ వీడు జారుకున్నాడు అన్న ఒక ఫీలింగ్లో అందరు ఫేసెస్ డల్ అయిపోయాయి సార్. అదే కాదు సార్, మొత్తం దేశం సార్. వాళ్ళే ఎందుకు, ఈవెన్ ది ఎంటైర్ కంట్రీ, యాజ్ అన్ ఇండివిజువల్ ఐ కుడ్ నాట్ యాక్సెప్ట్ సీజ్ ఫైర్ సార్. అంటే మనకి ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీస్ ఇప్పుడు తెలుస్తున్నాయి, 2-3 రోజుల్లో తెలుస్తుంది న్యూక్లియర్ ఇదంతా.
ఆ రోజు మనకు తెలియదు కదా సార్. మనం కూడా ఏమనుకున్నాము, మళ్ళీ మనం ఎందుకు బ్యాక్ స్టెప్ తీసుకున్నాము అని. సో ఆబ్వియస్లీ మిలిటరీ, ఎందుకంటే సార్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో ఇన్ఫర్మేషన్ ఈజ్ షేర్డ్ ఓన్లీ ఆన్ నీడ్ టు నో బేసిస్. ఎవరికి ఎంత తెలియాలో అంతే తెలుస్తుంది. సో ఓన్లీ టాప్ అఫీషియల్స్ వుడ్ నో వై ద సీజ్ ఫైర్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్, నాట్ ఎవ్రీబడి సార్. సో అది మన ఫేస్లో, అందరి ఫేస్లో ఒక డల్నెస్ సడన్గా అది కనిపించేసింది సార్. బట్ టుడే వీఆర్ హ్యాపీ దట్ ఎస్ వీ హ్యావ్ టేకన్ ఏ గుడ్ డిసిజన్ టు గో ఫర్ సీజ్ ఫైర్. సి సార్, యాజ్ ఎ కంట్రీ ఇండియా డస్ నాట్ బిలీవ్ ఇన్ వైలెన్స్ సార్. మనం ఎప్పుడు వైలెన్స్ గురించి సార్, ఇప్పుడు మాల్దీవ్స్ తీసుకోవాలంటే మనకి ఎంతసేపు సార్, అవును, శ్రీలంక తీసుకోవాలంటే మనకి ఎంతసేపు సార్, బంగ్లాదేశ్ సార్, మనం ఆ దేశానికి పురుడు పోసాం సార్. మన కన్న బిడ్డ అది బంగ్లాదేశ్. అందులో ఒక్క ఇంచైనా మనం తీసుకున్నాం సార్, ఒక్క ఇంచ్ లేదు. ఎందుకంటే మనకు ఆ స్వార్థం లేదు సార్. సో దిస్ ఈజ్ వేర్ అవర్ కంట్రీ ఈజ్ బేస్డ్ ఆన్ వాల్యూ సిస్టమ్. మనం వైలెన్స్ చేసినా వీ లిమిటెడ్ టు ద నీడ్ ఆఫ్ ది వార్. ఆ వార్ అయిపోయిన వెంటనే బ్యాక్ స్టెప్. సో దట్ ఈస్ వాట్ మై కంట్రీ. సార్, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, బంగ్లాదేశ్కు మనమే పురుడు పోసాం మన బిడ్డ అని. కానీ అదే బిడ్డ మన గుండెల మీద తంతుంది. బంగ్లాదేశ్ మనల్ని వ్యతిరేకిస్తుంది, ఏమంటారు సార్? బంగ్లాదేశ్ని మనం చూసుకుంటే కనుక పొలిటికలీ 2 విభాగాలు ఉన్నాయి సార్. ఒకటి అవామీ లీగ్, ఒకటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. అవామీ లీగ్ షేక్ హసీనా, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఖాలిదా జియా. ముందు నుంచే, స్టార్టింగ్ నుంచి 1971 నుంచి కూడా ఆ బిఎన్పి ఏదైతే ఉందో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, వాళ్ళు ఎప్పటికీ ప్రో పాకిస్తానీ సార్. ఇప్పుడు ఖాలిదా జియా బిఎన్పి, అవామీ లీగ్ మన షేక్ హసీనా. ఇప్పుడు షేక్ హసీనా ఇండియాలోనే ఉంది, మన అందరు తెలిసిన విషయం. ఇప్పుడు ఆ అవామీ లీగ్ పార్టీ కానీ పొలిటికల్ లీడర్షిప్ అక్కడ లేదు కాబట్టి ఆ బిఎన్పి చేస్తున్న నాటకాలు ఇవన్నీ సార్. కామన్ మ్యాన్ ఖచ్చితంగా సార్, బికాజ్ నేను బంగ్లాదేశ్ ఆర్మీ వాళ్ళతో చాలా క్లోజ్గా పనిచేశాను సార్. I can tell you for sure, the Bangladesh army would not like the statements what the political leadership is giving. మనం జాయింట్ మిలిటరీ ట్రైనింగ్స్ కానీ వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేకుండా సార్, బంగ్లాదేశ్ 3 వైపులు మనం ఉన్నాం, 3 వైపులు మనం ఉన్నాము. ఒక చిన్న పార్ట్ మ్యాన్మార్తో వాళ్ళకి ల్యాండ్ బౌండరీ ఉంది. ది లీడర్షిప్ ఆఫ్ మిలిటరీ లీడర్షిప్ ఆఫ్ బంగ్లాదేశ్ నోస్ దాట్ if India decides within 2-3 months Bangladesh can be physically occupied by India. కాకపోతే వాళ్ళకి ఇంకో విషయం ఏంటి తెలుసు అంటే, మిలిటరీ లీడర్షిప్ ఇస్ డిసిప్లిన్డ్ అనే విషయం కూడా తెలుసు. సో ఖచ్చితంగా అదొక పొలిటికల్ స్టేట్మెంటే తప్పితే అక్కడ పాపులేషన్ కానీ అక్కడ మిలిటరీ లీడర్షిప్ కానీ ఆ స్టేట్మెంట్స్కి ఎటువంటి సపోర్ట్ ఇవ్వదు అని నా అనుమానం సార్. ఇది కానీ హిందువుల్ని చంపేస్తున్నారు, దారుణంగా వేధిస్తున్నారు, దాడులు చేస్తున్నారు ఇదే బంగ్లాదేశ్లో. పవర్ ఫ్లోస్ ఫ్రమ్ పొలిటికల్ లీడర్షిప్ సార్. ఆ పొలిటికల్ లీడర్షిప్ యాంటీ హిందూ ఎప్పుడైతే క్లోజర్ టు పవర్ వెళ్తుందో ఇవన్నీ కామన్ సార్ బంగ్లాదేశ్లో. అసలు బంగ్లాదేశ్ పుట్టిందే ఆ వల్ల సార్, దట్ పర్సిక్యూషన్ ఆఫ్ హిందూ మైనారిటీ ఇన్ బంగ్లాదేశ్. కాకపోతే మళ్ళీ వీళ్ళు బిఎన్పి వాళ్ళు ముందుకు వస్తున్నారు. మన షేక్ హసీనా ఇండియాకి వచ్చేసింది, అక్కడ అవామీ లీగ్ ప్రెజెన్స్ పోయింది కాబట్టి మీరు మళ్ళీ వీళ్ళు ఆ యాంటీ హిందూ అజెండా ఏదైతే ఉందో మళ్ళీ తీసుకొచ్చేస్తారు. మీరు అన్నది వాస్తవం సార్, అది కరెక్టే సార్. మిగిలిన ఇతర దేశాల డిఫెన్స్ సిస్టమ్కి, మన డిఫెన్స్ సిస్టమ్కి, ముఖ్యంగా మన సోల్జర్స్కి, మన వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. అది ఎలాంటి కష్టమైనా ఎలాంటి నష్టమైనా కూడా ప్రాణాలు పోయినా పర్వాలేదని డిసైడ్ అవుతారు అంటారు, నిజమేనా? 100% సార్. ఇప్పుడు మీరు కార్గిల్ యుద్ధమే తీసుకోండి, 1971 వార్ తీసుకోండి, 1965 వార్ తీసుకోండి, 1947 వార్ తీసుకోండి. ఏ వారు పాకిస్తాన్ వాడు మన మీద గెలవలేదు సార్. ఎందుకు గెలవలేదంటే అట్లీస్ట్ 47, 65, 71 కెపాసిటీ ఆఫ్ బోత్ ద కంట్రీస్ వాజ్ సేమ్. మిలిటరీ టెక్నాలజీ కానీ ఎకానమీ కానీ ఆల్మోస్ట్ సేమ్. మనం ఎందుకు గెలిచాం కాబట్టి మిలిటరీ లీడర్షిప్ సార్, డిసిప్లిన్, ట్రైనింగ్, ఆ జీల్. ఇప్పుడు వరల్డ్లో ఒక కాంపిటీషన్ జరుగుతుంది సార్, ఆర్మీ వాళ్ళలో కాంపిటీషన్ ఉంటుంది, దాన్ని కేంబ్రియన్ పెట్రోల్ అంటారు. చాలామందికి తెలియదేమో, మీ ప్రేక్షకులు కూడా ఫస్ట్ లాస్ట్ 2023లో ఈ కాంపిటీషన్ జరిగింది సార్. 135 కంట్రీలు పార్టిసిపేట్ చేసాయి సార్. 135 కంట్రీస్ పార్టిసిపేటెడ్ ఇన్ ద కేంబ్రియన్ పెట్రోల్ కాంపిటీషన్. ఇండియా గెలిచింది సార్. అంటే ఐ హ్యావ్ ద బెస్ట్ ఫైటింగ్ సోల్జర్ విత్ మై కంట్రీ సార్. సో నన్ను పాకిస్తాన్తో కంపేర్ చేయడం అన్నది కొంచెం మూర్ఖత్వం సార్. అంటే నేను నా సైనికుడిని అవమానించుకున్న టైప్. సో దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ గ్రేట్ సార్.
So because, sir, 35 Gorkha, if I remember the name of the regiment, 35 Gorkha rifles. Excellent. 2021లో మళ్ళీ 4-5 గోర్ఖా రైఫిల్స్. మన దగ్గర సోల్జర్స్ ఎలా ఉన్నారంటే సార్, వాడికి 16 బుల్లెట్లు తగిలినా వాడు దూసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఒక డివైన్ బ్లెస్సింగ్ ఉంది సార్, ఒక దేవుని ఆశీర్వాదం మన యొక్క కంట్రీలో ప్రతి ఒక్క సోల్జర్ మీద ఉంది సార్. సో దట్ ఈజ్ వేర్ దేవుడు మన సైడ్ ఉన్నాడు సార్. మనల్ని ఎవ్వడు ఓడించలేడు సార్. ఎందుకంటే ఆ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ మన ఆర్మీలో ఉన్నట్టు పాకిస్తాన్ ఆర్మీలో దరిదాపుల్లో కూడా లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ.